నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టంట్ దోశ అలాగే కాంబినేషన్గా టమోటా పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ దోశ కోసం మనము నానబెట్టాల్సిన అవసరం కానీ అలాగే ఫర్మెంట్ చేయాల్సిన అవసరం కానీ లేదు. ఇన్స్టెంట్గా మనము చాలా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ దోశని. దీనికోసం ఒక మిక్సీ జార్లో బాంబే రవ్వ, దీన్ని సూజీ సెమలీనా అని కూడా అంటారు, ఇది 1 కప్ తీసుకోవాలి. అలాగే 1 కప్పు అటుకులు, మీరు ఏ రకమైన అంటే థిక్గా ఉన్నవి తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, ఎందుకంటే మనం గ్రైండ్ చేసేస్తున్నాం కాబట్టి ఏ రకమైన అటుకులైనా వాడుకోవచ్చు. అలాగే ఓట్స్ ఒక 1/2 కప్పు తీసుకోవాలి. ఇవి కూడా చాలా రకాలుగా దొరుకుతాయి, మీకు ఏవి ఇష్టమైతే అవి తీసుకోవచ్చు. ఇవి బాగా మెత్తగా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఓట్స్ బాంబే రవ్వలో ఎటువంటి టేస్ట్ ఉండదు కదా, కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కోసం 2 స్పూన్ల గోధుమ పిండిని కూడా వేసుకుంటున్నాను. అలాగే క్రిస్పీగా రావడం కోసము, ఎర్రగా రావడం కోసం 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. చిన్న కప్పుతో 1 కప్పు పెరుగు కూడా తీసుకోవాలి. బాగా పులిసిన పెరుగు అయితే దోశలు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో సరిపడ నీళ్లు వేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మరీ థిక్గా అట్లానే మరీ జారుగా కూడా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా మనము రెడీ చేసుకోవాలి. దీని మీద మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనము టమాటా పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చిని కూడా తీసుకుంటున్నాను. ముందుగా ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇందులోనే చిన్న పీస్ చింతపండును కూడా వేసుకుంటున్నాను, కొద్దిగా అయితే సరిపోతుంది. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలని బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, టమాటాలు మగ్గిపోయాయి. ఈ విధంగా కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఆ నీళ్లు కూడా ఎవాపరేట్ అయిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో చిన్న కప్పు వేయించిన పల్లీలు తీసుకోవాలి. ఇందులోనే ఈ చట్నీ మొత్తానికి సరిపడా సాల్ట్ ఒక 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. ఇది కూడా మిక్సీ జార్లో వేసుకొని పల్లీలతో పాటు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు బాగా చల్లారిన టమోటా మిక్చర్ కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తయారవుతుంది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీనికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం చిన్న ప్యాన్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తుంపుకొని వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చట్నీలో వేసేసుకుంటే టమోటా పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ఈ దోశకి ఇది చాలా మంచి కాంబినేషన్. ఇప్పుడు మనము దోశని వేసుకుందాం. ఈ పిండిలో ఇష్టమైతే ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి, ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇలా వేయడం వల్ల దోశ కొంచెం పొంగుతూ బబుల్స్గా చక్కగా బాగా వస్తుంది. చూసారు కదా బబుల్స్ ఎలా వస్తున్నాయో. దోశ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక గరిటె దోశ పిండిని వేసుకొని ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా కాలిన తర్వాత అంచుల వెంబడి మధ్యలో 1 స్పూన్ నూనెను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఒకవైపు బాగా దోశ వేగింది. ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఇన్స్టెంట్ దోశలు ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.